ప్రజెంట్ మనమైతే మోటో కస్టమ్స్ దగ్గర అయితే ఉన్నాము. దీని లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మన దండపత్తి రైల్వే న్యూ కాలనీ దగ్గర అయితే ఉంటుంది. ఇంకా నేనైతే ఏడేటి కావాలి, మన బండికి ఏడేటి ఫిట్ చేయించాలి అవన్నీ 1 by 1 అయితే లిస్ట్ రాసుకుని మొత్తం అయితే ఇచ్చేసాను. సో బ్రో కూడా అయితే మనకైతే ఆర్డర్ పెట్టాను అనమాట. మ్యాక్సిమం రావడానికి 1 or 2 days అయితే పడుతుంది. ఇంకా దీంతో పాటు నేనైతే ఇక్కడ కొన్ని అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇంకా మిగతా అయితే వేరే దగ్గర అయితే ఆర్డర్ ఇస్తాను. అవి ఎందుకు ఏంటని చెప్పేసి అయితే నేను 1 by 1 చెప్తాను. ఎందుకంటే మ్యాక్సిమం మనకైతే కాస్ట్ బడ్జెట్లో చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ మోటో కస్టమ్స్లో అయితే మనకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొన్ని కాస్ట్లో బాగున్నాయి. మిగిలిన వేరే షాప్లో మనం అడిగి కనుక్కుంటే అక్కడైతే మనకి ఇంకా తక్కువకి వస్తాయని చెప్పేసి నేను ఒక్కో దగ్గర తీసుకొని మనమైతే బైక్ కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చే దగ్గర ఒక 3 days అయితే అయిపోతుంది. యాక్చువల్గా అయితే బ్రో అయితే మనకి ఇచ్చిన నెక్స్ట్ డేకి అయితే డెలివరీ వస్తుందని చెప్పేసి అన్నాడు. బట్ అయినా 3 days అయినా రాలేదు. సో ఈరోజు అయితే డెలివరీ వస్తాయన్నమాట. సో ప్రజెంట్ మనమైతే అవైతే ఐటమ్స్ అన్ని తెచ్చుకోవడానికి అయితే మనం వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే ఈరోజు సండే కాబట్టి షాప్ క్లోజ్లో ఉంది. నేనైతే బ్రోకి ఫోన్ చేసి బ్రో ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది, నేనైతే సో ఇప్పుడే తెలిసిన మ్యాటర్ అయితే బ్రోకి అయితే కాల్ చేశాను. సో ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరు లేరు బ్రో, ఈరోజు సండే కదా అందరూ లీవ్లో ఉన్నారు. సో మీకు కావాలంటే నేను ఆ యాక్సెసరీస్ ఇచ్చేస్తాను, మీరు తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా ఫిట్ చేయించుకోవాలని చెప్పేసి అన్నారు. సో ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే రైల్వే న్యూ కాలనీ మొత్తం తిరుగుతున్నాము, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని. ఇంకా కాస్ట్ వచ్చేసరికి నాకైతే దగ్గర ఒక 8,000 or 9,000 అయితే అయ్యింది రఫ్గా. నేనైతే వీడియో అనేది డీటెయిల్గా చెప్తాను ఎంత అయింది ఏంటి అనేసి. ఇంకా దీంతోపాటు మనకైతే ఫిట్టింగ్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో మొత్తం బండి రెడీ అయిన తర్వాత నేనైతే క్లియర్గా అయితే మీకు చెప్తాను బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేసి. 1.5 hours నుంచి ఫుల్ వైజాగ్ మొత్తం తిరిగితే మనకైతే మోటో పార్క్ దగ్గర అయితే వచ్చేసాము. సో మేమైతే కాల్ చేసాం గూగుల్ నెంబర్ వేసి, బ్రో ఇలా మా దగ్గర కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, బైక్ ఫిట్ చేయడానికి అవుతుందా లేదంటే అవుతుంది బ్రో వచ్చండి అనేసి అన్నారు. బట్ యాక్చువల్గా అయితే షాప్ క్లోజింగ్ టైం వచ్చేసి 5 o'clock అనమాట సండే. బట్ బ్రో అయితే మాకు ఎక్స్ట్రా టైం తీసుకొని నేను ఫిట్ చేస్తానులేండి అని చెప్పేసి అయితే చెప్పాడు. ఇంకా ఫిట్టింగ్ కూడా అయితే ఛార్జెస్ అయితే పర్లేదు బాగానే తీసుకున్నాడు, మరి ఎక్కువ అని చెప్పలేము. ప్రజెంట్ ఈరోజు నేనైతే హ్యాండిల్ బార్ ఒకటి ఇంకా క్రాష్ గార్డ్స్ అయితే వచ్చాయన్నమాట మా ప్రజెంట్. ఈరోజు అయితే అవి 2 అయితే నేనైతే ఫిట్ చేస్తున్నాను. సో ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఫస్ట్ అయితే హ్యాండిల్ బార్ అయితే ఫిట్ చేస్తున్నాను. హ్యాండిల్ బార్ ఫిట్ చేసిన తర్వాత అయితే క్రాష్ గార్డ్స్ అయితే ఫిట్ చేస్తానని అన్నాడు. ఎందుకంటే హ్యాండిల్ బార్ అయితే మనకు చాలా టైం టేకెన్. సో ఫస్ట్ ఇది అయిపోతే క్రాష్ గార్డ్స్ కొంచెం మనం ఈజీగా అయితే ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే హ్యాండిల్ బార్ అయితే ఫిట్ చేస్తున్నాడు. దగ్గర మనకైతే హ్యాండిల్ బార్ ఫిట్ చేయడానికి 1.5 hours అయితే పట్టింది. ఇంకా అవన్నీ తీసి ఇంకా కొన్ని అయితే వైర్స్ అన్ని బయట నుంచి ఇచ్చేటప్పటికైతే చాలా టైం టేకన్ అయింది. బట్ ఫైనల్గా అయితే హ్యాండిల్ బార్ అయితే ఫిట్ అయింది అనమాట. కంఫర్ట్ కూడా నేను చూసుకున్నాను, చాలా బాగుంది. ఇప్పుడైతే క్రాష్ గార్డ్స్ అయితే ఇంకా ఫిట్ చేయాలన్నమాట. ఇప్పటికే టైం వచ్చేసి మనకి 6:45 ఎంత అవుతుంది. ఇంక సో మ్యాక్స్ చూసుకున్నట్లయితే ఇంకో 1/2 hour అయితే పడుతుంది అనమాట క్రాష్ గార్డ్స్. జస్ట్ క్రాష్ గార్డ్స్ కాబట్టి కొంచెం ఈజీగా అయితే ఫిట్ చేసేవచ్చు. సో అంతా అయిపోయిన తర్వాత నేనైతే చూపిస్తాను ఎలాగుంది ఏంటి అనేసి. దీంతోపాటు మనకు బైక్ ఇచ్చిన శారీ గార్డ్ కూడా అయితే చేస్తాను. ఎందుకంటే దానికి శాడిల్ కిట్ అవన్నీ ఇస్తున్నాం కాబట్టి కొంచెం అడ్డుగా ఉన్నా కూడా బాగోదని చెప్పేసి శారీ గార్డ్ కూడా ఇప్పుడే చేస్తున్నాను, తర్వాత టైం ఉండదని చెప్పేసి. సో ఫైనల్గా బైక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఈరోజు అయితే మనం సక్సెస్ఫుల్గా హ్యాండిల్ బార్ ఇంకా క్రాష్ గార్డ్స్ అయితే ఫిట్ చేసేసాము. సో బైక్ లుక్ కూడా చాలా బాగుంది. బట్ మనం అయితే శాడిల్ కిట్ వచ్చేసి మన ఇక్కడ వేల స్టాప్ దగ్గర అయితే ఇస్తున్నాము. దీని లొకేషన్ కూడా ఎగ్జాక్ట్ మన మోటో కస్టమ్స్ రోడ్లోనే దండపతి ఏరియాలోనే ఉంటుంది అనమాట. సో నేను ఎందుకు ఇక్కడ ఇస్తానంటే మనకి ఎక్కడైతే మిగతా షాప్స్తో అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే శాడిల్ స్టే మనకి చాలా తక్కువగా దొరికింది. సో దానివల్ల అయితే నేను ఇక్కడ ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాడు బ్రో కూడా. సో అయితే మ్యాక్సిమం 30 to 40 minutesలో అయితే ఫిట్ చేసేస్తారనమాట శాడిల్ స్టే. సో నేనైతే శాడిల్ స్టే వచ్చేసి మోటో కేర్ అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇది కూడా మనకి అరౌండ్ దగ్గర మన బడ్జెట్ ప్రైస్ అయితే వచ్చేసాయి.
ఫైనల్గా అయితే మన శాడిల్ స్టే కూడా అయితే ఫిట్ చేసేసారు. సో చూడడానికి చాలా బాగుంది. బైక్ కూడా కొంచెం హెవీ లుక్ అయితే వస్తుంది. బైక్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. సో మొత్తం ఇప్పుడు దాకా చేయించిన ప్రతి దానికైతే అరౌండ్ మనకైతే ఒక 14,000 దాకా అయితే ఖర్చు అయిందనమాట. ఐటమ్స్కి ఇంకా దాంతోపాటు ఫిట్టింగ్ కూడా ఇంకా 2 or 3 ఐటమ్స్ రావాలి చిన్నవి. సో ఫ్రెండ్స్ మనమైతే బైక్ ఏదైతే చేయించామంటే శాడిల్ స్టే ఒకటి, ఇంకా లగేజ్ ర్యాక్, దాంతోపాటు క్రాష్ గార్డ్స్ కూడా అయితే మనం ఫిట్ చేసాము. ఇంకా అయితే చిన్నవి ఉన్నాయి. అవన్నీ పెద్ద పర్టికులర్ పాయింట్ టు పాయింట్ చెప్పక్కర్లేదు. సో నేనైతే ఇవైతే ఫిట్ చేయించాను. మనకైతే చూసుకున్నట్లయితే ఈ లగేజ్ ర్యాక్ వచ్చేసి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇది అరౌండ్ మనకైతే ఒక 700 రూపీస్ అయితే పడ్డది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదే మనం బయట అడిగితే మనకి అరౌండ్ ఒక 1200 ఎంత అయితే చెప్పారు. అది వితౌట్ ఫిట్టింగ్ అనమాట. ఇదైతే నేనైతే తీసుకొని నేనైతే ఫిట్ చేశాను.